చూద్దాం. జలమయమైన ప్రజలు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతోటి వాళ్ళు రిలీఫ్ క్యాంప్స్కి కొంతమంది, దేవాలయాలకు కొంతమంది, మెట్ట ప్రాంతాలకి వచ్చి తలదాచుకున్నారు. అధికార యంత్రాంగం ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఖమ్మానికి ఉన్నటువంటి అన్ని రహదారులు కూడా బ్రీచ్ అయిపోవటం, జాతీయ రహదారుల మీద కూడా 10-20 అడుగుల ఎత్తున వరద ప్రవాహం జరగటం, ఇటు వైరా నుంచి కానీ, ఇటు సూర్యాపేట నుంచి కానీ, ఇటు కోదాడ నుంచి కానీ, ఇటు ఇల్లెందు నుంచి కానీ ఖమ్మం పట్టణం జలదిగ్బంధం అవటం వల్ల రిలీఫ్ ఆపరేషన్స్ కానీ, వెహికల్ మూవ్మెంట్ కానీ కష్టమైంది. దానివల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం లేకపోవటం, అధికార యంత్రాంగం నిరాశలైనటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయంతో పాటు కొన్ని వేల మందిని రిలీఫ్ క్యాంపులోకి తీసుకొచ్చి మన ప్రాణాలు రక్షించడం జరిగింది. ముఖ్యంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద ఒక 9 మంది చిక్కుకున్నారు. వాళ్ళ కోసం నదికి ఆ పక్క ఈ పక్క బ్రిడ్జ్కి పెద్ద ఎత్తున వరద రావటం వలన ఏ రకమైనటువంటి రక్షణ కార్యక్రమాలు చేపట్టేదానికి అవకాశం లేకపోయింది. దానివల్ల నేవీని, ఆర్మీని కూడా సంప్రదించాం. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ హకీంపేట నుంచి వాతావరణం అనుకూలించలేదు. సాయంత్రం 3-4 వరకు కూడా అక్కడ కూడా వాళ్ళు నిరాసక్తత చూపించారు. తర్వాత వైజాగ్ నుంచి కొంత క్లియర్ అయితే వైజాగ్ నేవీ బేస్ నుంచి ఒక హెలికాప్టర్ని విజయవాడ గన్నవరానికి తీసుకురాగలిగాం. అప్పటికే 5-5:30 అయింది. వాళ్ళు ఫ్యూయల్ నింపుకొని ఎక్విప్మెంట్తో సరి చేసుకుని ఇదయ్యేసరికి లైట్ ఫెయిల్ అయింది. ఈ యొక్క బ్రిడ్జి ప్రాంతంలో హైటెన్షన్ లైన్లు ఉండటం, వాళ్ళకి అసెస్మెంట్ రాత్రిపూట అవటం వలన వాళ్ళకి లొకేషన్ ఐడెంటిఫికేషన్ కాలేదని చెప్పి ఆఖరి నిమిషంలో హెలికాప్టర్ యొక్క ప్రయోగం సఫలం కాలేదు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి బోట్ల సహాయంతో నిరాశ్రయుల దగ్గరికి పంపించే ఏర్పాటు చేశాం. అప్పటికి ఆలస్యమైంది. వాళ్ళకి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని, ఫోనుల్ని, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని అందరినీ కూడా పంపించడం జరిగింది. ఖమ్మం పట్టణంలో సుమారు 10 డివిజన్లు పూర్తిగా జలమయమైనప్పటికీ కార్యకర్తలు, అధికారులు వాళ్ళందరినీ కూడా సేఫ్ లెవెల్కి తీసుకురాగలిగాం. ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగాం. ఒక పాలేరు నియోజకవర్గంలో ఒక కుటుంబంలో 2 తప్పిపోయారని వచ్చింది. దురదృష్టం, వాళ్ళిద్దరూ మనకి గల్లంతయ్యారని తెలిసింది. ఖమ్మం పట్టణాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సందర్శించే అవకాశం ఉంది. కాబట్టి సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ప్రజాహితం కోరేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి ఏదో వస్తు రూపేణ వాళ్ళకి కావలసినటువంటి భోజన సదుపాయం ఖమ్మం క్యాంప్ ఆఫీస్ నుంచే కొన్ని వేల మందికి నిన్నటి నుంచి సప్లై చేస్తున్నాం. ఈరోజు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి వాటర్ లెవెల్ తగ్గింది కాబట్టి ఇళ్ళన్నీ కూడా బురదమయమై ఉన్నాయి, రహదారులన్నీ కూడా బురదమై ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ట్యాంకర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, వర్కర్స్ని తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని, హెల్త్ని, అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఖమ్మం మున్సిపల్ పట్టణంలో కేంద్రీకృతం చేసి రోడ్లన్నింటినీ కూడా క్లీన్ చేయటం, ఎలక్ట్రిసిటీని రిస్టోర్ చేయటం,
ఇప్పటికీ చాలా భాగాల వరకు రిస్టోర్ అయింది. కాకపోతే కొన్ని సబ్ స్టేషన్లు నదీ పారివాహక ప్రాంతంలో ఉన్న సబ్మర్జ్ అయినాయి, స్తంభాలన్నీ కూలిపోయినాయి. వాటినన్నింటినీ రిస్టోర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ శక్తిని పునరుద్ధరించడం, హెల్త్ క్యాంపులు ప్రతి డివిజన్లో కూడా హెల్త్ క్యాంపులు, శానిటేషను ప్రధానంగా తీసుకోవాలి. పేదలందరూ కూడా సర్వస్వం కోల్పోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి భోజనంతో పాటు సాయంత్రానికల్లా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్ని వేల మంది ఉన్నా కూడా అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ, అదేవిధంగా ఈ రోజున వాళ్ళకి కావాల్సినటువంటి తాత్కాలికమైనటువంటి ఉపశమనానికి కావాల్సినటువంటి అన్నిటినీ కూడా సప్లై చేయమని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరటం జరిగింది. సాయంత్రం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం లోపలనే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు మంచినీళ్లు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అందరూ సహకరించాలి. బాధితుల్లో ఉన్నటువంటి బాధితులందరినీ ఆదుకునేటట్టుగా ఆర్గనైజేషన్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ఇస్కాన్, హరే రామ హరే కృష్ణ వాళ్ళు కానీ, సత్యసాయి ట్రస్ట్ కానీ, అదేవిధంగా విఘ్నులైనటువంటి అనేక ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి భోజన సదుపాయంతో పాటు మిగతా అన్ని సమకూరుస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు కుదుట పడేదాకా, పారివాహక ప్రాంతంలో సర్వస్వం కోల్పోయినటువంటి నిరుపేదలు నిలబడేదాకా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి తప్పకుండా నేను కూడా వస్తానా, వాళ్ళకి ఏది కావాలంటే అది అందించండి, ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం వెనకాడే ప్రశ్నే లేదు. కాబట్టి దయచేసి అందరు కార్యకర్తల్ని అందరినీ కూడా అందులో నిమగ్నం చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారు కూడా బయలుదేరి రోడ్డు మార్గంలో